చెందినటువంటి బొండపల్లి పంచాయతీ పెద్దబయలు మండలం ఈ గ్రామానికి చెందినటువంటి ఒక ఫిర్యాది మా వద్దకు వచ్చి నిన్న రిపోర్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఈయన 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఊర్లోని ట్యాంక్ వర్క్స్ అలాగే మంచినీటి పైప్స్కి సంబంధించినటువంటి వర్క్స్ ఈయన చేపట్టడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎంబుక్స్ రికార్డింగ్స్ అన్నీ కూడా ఏఈ గారు డిఈ గారు అన్ని చేశారు. సో అయితే ఈ పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చిన బిల్లు పెట్టాలి 2,27,000 రూపాయలకి. వాటికి సంబంధించిన చెక్ మెజర్మెంట్ అంతా కూడా పూర్తయింది. అయితే ఇతను కేవలం ఈ కంప్లైనెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఇతను లంచం ఇవ్వని కారణంగా ఆ బిల్స్ పెట్టకుండా ఇతను బతిమాలితే తిరుగుతుంటే చాలా రోజులు 1,30,000 రూపాయలకి మాత్రమే బిల్లు పెట్టి ఇంకా 97,000 రూపాయలు పెండింగ్ పెట్టేయడం జరిగింది. ఎందుకు? ఇతను 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం డబ్బులు ఇస్తేనే రిమైనింగ్ కూడా బిల్స్ పెడతాను లేకపోతే పెట్టను అని కరాఖండిగా చెప్పడం జరిగింది. సదరు కాండ్రేగుల లక్ష్మీనారాయణ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 3 ఇతను బొండపల్లి పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ. ఇతను చాలా కాలం నుంచి తిరుగుతున్నాడు, బిల్స్ రాలేదు. ఇతను పేదవాడు. ఇతను బిల్స్ రాకపోవడం వల్ల అప్పుల పాలైపోయాడు. ఇతను బిల్లు పెట్టమంటే పెట్టడు. లంచం ఇస్తే కానీ 30,000 రూపాయలు లంచం ఇస్తే కానీ పెట్టనని కూర్చున్నాడు ఈ కాంట్రేగుల సత్యనారాయణ. అప్పుడు ఇతను విసిగిపోయి మా ఏసీబీ వారి వద్దకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ తీసుకుని కేసుగా నమోదు చేసుకున్నాము. ఈరోజు ఉండగా మధ్యాహ్నం సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన్ని అలాగే ఆయన తీసుకున్న 30,000 రూపాయల లంచం డబ్బులను అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి విలువైన పత్రాలను కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. విశాఖపట్నం ఏసీబీ తరఫు నుంచి డిఎస్పీ రమణమూర్తి గారు అలాగే డిఎస్పీ హర్షిత మేడం అలాగే సిబ్బంది లక్ష్మణరావు ఇన్స్పెక్టర్ గారు, వెంకట్రావు ఇన్స్పెక్టర్ గారు, శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ గారు అలాగే సిబ్బంది ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నం ఏసీబీ నుంచి వచ్చాం. అలాగే ఎవరైనా సరే పబ్లిక్ ఎవరైనా సరే ఏ ప్రభుత్వాధికారి అయినా సరే లంచంగా ఎవరైనా అడిగితే ఇమీడియట్గా 1064 మళ్ళీ రిపీట్ చేస్తున్నాను 1064కి కాల్ చేసి తెలియపరిస్తే తప్పకుండా మేము వచ్చి చర్య తీసుకుంటాం తక్షణమే. అలాగే ఫిర్యాదుదారుని పేరును కూడా మేము బయటపెట్టాం, గోప్యంగా ఉంచుతాము. ఎవరైనా సరే మాకు వచ్చి ఈ నెంబర్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ది ఈ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.